హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఒక మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే మీ మొబైల్లో వాట్సాప్ అయితే కంపల్సరీగా ఉంటుంది కదా. మనం నార్మల్గా వాట్సాప్ యూజ్ చేసి డైలీ చాట్స్ అయితే చేస్తుంటాం, వీడియో కాల్స్, వీడియో చాట్స్ అయితే మాట్లాడుతూ ఉంటాం అనమాట. సో అటువంటి సిచ్యువేషన్లో మీరు ఎప్పుడైనా సరే బిజీగా ఉన్నప్పుడు మీ గర్ల్ ఫ్రెండ్, మీ బాయ్ ఫ్రెండ్, లేకపోతే మీ పేరెంట్స్ ఎవరైనా సరే మీకు కనుక కాల్ చేసినా, మెసేజ్ చేసినా సరే మీరు అటువంటి టైంలో బిజీగా కనుక ఉన్నట్టయితే ఆ మెసేజ్కి రిప్లై ఇవ్వకపోతే వాళ్ళు బాధపడతారన్నమాట. సో ఆ సిచ్యువేషన్ని మనం ఓవర్కమ్ చేయడానికి మన వాట్సాప్లో మనం ఒక చిన్న సెట్టింగ్ అయితే చేసుకోవచ్చు. మనం ఆటోమేటిక్గా రిప్లై ఇవ్వకున్నా సరే మన వాట్సాప్ దానంతట అదే రిప్లై ఇస్తూ ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ మొబైల్లో నీ వాట్సాప్లో నేను సెట్టింగ్ చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఎవరైనా సరే నాకు వాట్సాప్లో మెసేజ్ పంపించినట్టయితే దానికి రిప్లై ఏ విధంగా వెళ్తుందో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇది వచ్చేసి వేరే వాళ్ళ మొబైల్ అనుకుందాం, నా గర్ల్ ఫ్రెండ్ మొబైల్ అనుకుందాం. ఇక్కడ సింపుల్ నేను ఈ విధంగా హాయ్ అని ఇప్పుడు మెసేజ్ సెండ్ చేశాను. సెండ్ చేయగానే నా మొబైల్ నేను టచ్ చేయకుండా సరే ఆటోమేటిక్గా ఈ విధంగా ఒక రిప్లై అయితే పంపిస్తుంది అనమాట. హలో, ఐఎమ్ బిజీ నౌ, చాట్ విత్ యూ లేటర్ అని చెప్పేసి ఈ విధంగా వచ్చేసింది. అలాగే వాళ్ళు ఒకవేళ మీకు ఈ విధంగా వేర్ ఆర్ యూ అని చెప్పేసి మెసేజ్ పంపించారనుకోండి, దానికి కూడా రిప్లై వస్తూ ఉంటుంది. ఆఫీస్లో ఉన్నాను అని చెప్పేసి వాళ్ళు ఒకవేళ మిమ్మల్ని మిస్ అయిపోయి ఈ విధంగా ఐ లవ్ యూ అని చెప్పేసి కనుక మెసేజ్ పంపించారనుకోండి, దానికి కూడా రిప్లై అయితే వెళ్తూ ఉంటుంది అనమాట. ఈ విధంగా ఐ లవ్ యూ టూ అని చెప్పేసి. ఇప్పుడు మన మొబైల్ని మనం టచ్ చేసింది లేదు, అలాగే మన పార్ట్నర్ని మనం బాధ పెట్టకుండా ఈ విధంగా వాళ్ళకి రిప్లై కూడా వెళ్ళిపోయింది అనమాట. సో ఈ విధంగానే కాదు, మీరు ఎవరికైనా సరే, మీ ఆఫీస్ వాళ్ళకైనా సరే, ఎవరికైనా సరే ఈ విధంగా కస్టమ్ రిప్లై కనుక వెళ్ళాలి అనుకుంటే మీ వాట్సాప్లో ఈ విధంగా సెట్టింగ్ చేసుకోవచ్చు. సో ఎప్పుడైనా సరే మనకు కంపల్సరీగా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా పడుకున్నా సరే, ఏదైనా వర్క్లో ఉన్నా సరే ఆటోమేటిక్గా మన వాట్సాప్ రిప్లై ఇస్తూ ఉంటుంది అనమాట. సో మీ వాట్సాప్లో కూడా ఈ విధంగా సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే సెట్టింగ్ ఎలా చేసుకోవాలి అని తెలుసుకోబోయే ముందు అయితే ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా మీరు కూడా మీ వాట్సాప్ ఆటోమేటిక్గా ఈ విధంగా రిప్లై ఇచ్చేలా సెట్ చేసుకోవాలి అనుకుంటే దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీ మొబైల్ ఈ విధంగా సర్చ్ బార్ ఉంటుంది కదా, దానిపైన ప్రెస్ చేయొచ్చు, లేకపోతే ఈ విధంగా క్రోమ్ ఉంటుంది కదా, క్రోమ్లో అయినా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా సర్చ్ బార్ వస్తుంది కదా, దానిపైన ఈ విధంగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. ప్రెస్ చేసిన తర్వాత ఇందులో సింపుల్గా టెక్ ఇన్ తెలుగు అని ఎంటర్ చేయండి. ఒకవేళ మీకు స్పెల్లింగ్ అర్థం కాకపోతే ఇక్కడ సైడ్లో ఇస్తే రాసి పెట్టుకోండి. టెక్ ఇన్ తెలుగు అని చెప్పేసి విధంగా ఎంటర్ చేసి మీరు విధంగా సర్చ్ పైన ప్రెస్ చేయగానే మీకు ఈ విధంగా స్టార్టింగ్లోనే టెక్ ఇన్ తెలుగు అని వస్తుంది. దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఇటువంటి ఒక వెబ్సైట్ అయితే మనకి ఇక్కడ ఓపెన్ అయిపోతుంది అనమాట. వెబ్సైట్ ఫుల్గా లోడింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ సర్చ్ బటన్ వస్తుంది, దానిపైన ప్రెస్ చేయండి. చేసి సింపుల్గా ఇందులో ఆటో రిప్లై అని చెప్పేసి ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసినట్టయితే ఆటో రిప్లై అని చెప్పేసి ఈ విధంగా ఎంటర్ చేశాను. స్పెల్లింగ్ సైడ్లో ఇస్తాను, మిస్టేక్ లేకుండా ఆటో రిప్లై అని చెప్పేసి ఈ విధంగా ఎంటర్ చేసి సర్చ్ పైన ప్రెస్ చేయగానే ఇక్కడ మనకు ఒక రిజల్ట్ అయితే వస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, హౌ టు సెట్ వాట్సాప్ ఆటో రిప్లై ఆప్షన్ అని చెప్పేసి. దానిపైన ప్రెస్ చేసి మీరు ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సింపుల్గా మీకు ఒక బటన్ కనిపిస్తుంది కదా, దాన్ని ఈ విధంగా ఎనేబుల్ చేసుకోండి. ఇది మనకు ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది. తర్వాత ఈ అప్లికేషన్ మిమ్మల్ని ఏమైనా పర్మిషన్స్ అడిగినట్టయితే వాటన్నిటికీ పర్మిషన్స్ ఇచ్చేయండి. సో పర్మిషన్స్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు మనం చేయవలసిన వర్క్ ఏంటంటే, ఇక్కడ మీకు 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, 3 డాట్స్ పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంటుంది, సెట్టింగ్స్లోకి వచ్చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే రిప్లై హెడర్ అండ్ ఫుటర్ అని చెప్పేసి ఉంటుంది, దాన్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని సింపుల్ ఇక్కడ ఒక బటన్ ఉంటుంది, దీన్ని ఈ విధంగా ఆఫ్ చేసేయండి. మీరు చేయాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఇది. తర్వాత ఇక్కడ నుంచి ఈ విధంగా బ్యాక్ వచ్చేద్దాం. వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు చూసినట్టయితే మెనూ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సింపుల్గా మెనూ పైన ఈ విధంగా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి అనమాట. ఇందులో మీరు చూసినట్టయితే మనకు కస్టమ్ రిప్లై అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, దాన్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ ఒక బటన్ ఉంటుంది, దాన్ని ఈ విధంగా ఆన్ చేసేయండి ఫ్రెండ్స్. ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ ఒక మెసేజ్ అయితే క్రియేట్ చేసుకోవాలి. అంటే మీకు ఏ మెసేజ్ వచ్చినట్టయితే ఏ మెసేజ్ రిప్లై వెళ్ళాలి అని చెప్పేసి క్రియేట్ చేసుకోమంటుంది. దానికోసం ఇక్కడ సింపుల్గా ప్లస్ బటన్ పైన ప్రెస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే మీకు ఈ విధంగా హాయ్ అని పంపించారనుకోండి, రిప్లైలో మీరు ఏం వెళ్ళాలనుకుంటున్నారు దాన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సింపుల్ నేను ఈ విధంగా హలో బిజీ నౌ చాట్ విత్ యూ లేటర్ అని చెప్పేసి నేను ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాను. నాకు మెసేజ్ ఇప్పుడు ఎవరైనా సరే హాయ్ అని పంపించినట్టయితే ఆటోమేటిక్గా ఇది వాళ్ళకి రిప్లై అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో ఈ మాత్రం సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్ టిక్ మార్క్ కనిపిస్తుంది కదా, దానిపైన మీరు ప్రెస్ చేయొచ్చు. లేకపోతే ఇక్కడ ఇంకా మీకు ట్యాగ్స్ కూడా ఉంటాయి, అంటే వాళ్ళ నేమ్ కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను నేమ్ అని సెలెక్ట్ చేసుకుంటున్నాను, వాళ్ళ నేమ్ ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ దేనైనా సరే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ రిప్లై ఆప్షన్స్ కూడా ఉంటాయి, వీటిని కూడా మీరు సెట్టింగ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఈ మాత్రం సెట్ చేసుకున్నట్టయితే సరిపోతుంది. సో ఇక్కడ సింపుల్ టిక్ మార్క్ ఉంది కదా, దానిపైన ప్రెస్ చేసే విధంగా బ్యాక్ వచ్చేయండి. మీరు ఇక్కడ చూసినట్టయితే మనకు ఒక కస్టమ్ రిప్లై అయితే ఇక్కడ క్రియేట్ అయిపోయింది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ కోసం ఇప్పుడు నేను మీకు ఒక మెసేజ్ అయితే చేసి చూపిస్తాను వేరే ఒక మొబైల్ నుంచి వెళ్ళి. ఇక్కడ సింపుల్ వేరే వాట్సాప్ని అయితే నేను ఓపెన్ చేస్తున్నాను. ఇందులో మీరు చూసినట్టయితే ఇప్పుడు ఈ మొబైల్ ఉంది కదా, ఈ మొబైల్ని ఒక మెసేజ్ పంపిస్తాను చూడండి. ఇక్కడ సింపుల్ దీన్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్నాను. హాయ్ అని పంపించగానే అందులో నుంచి మనం ఏం సెండ్ చేయకుండా కానీ రిప్లై వస్తుందా, సెండ్ చేయాల్సి వస్తుందా మీరు ఇక్కడ చూడొచ్చు. ఆ మెసేజ్, ఆ మొబైల్ నేను టచ్ కూడా చేయలేదు, ఆటోమేటిక్గా రిప్లై వచ్చేసింది. హాయ్ అని పంపించగానే హలో ఐఎమ్ బిజీ నో చాట్ విత్ యూ లేటర్ అని చెప్పేసి వచ్చేసింది. ఈ విధంగా ఎన్నిసార్లు హాయ్ పంపించినా సరే ఇదే విధంగా మెసేజ్ అయితే వస్తూ ఉంటుంది అనమాట. సో ఇంతే కాకుండా మీరు ఇందులో ఇంకా కొన్ని కస్టమైజేషన్ చేసుకోవచ్చు. అదేంటంటే
ఇక సింపుల్ బ్యాక్ వచ్చేద్దాం. ఇక్కడ సింపుల్‌గా కాంటాక్ట్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా! కాంటాక్ట్స్ పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు. ఎవరు పంపించినా సరే ఈ విధంగా మెసేజ్ వెళ్ళాలా? లేకపోతే మీ కాంటాక్ట్స్ అంటే మీ మొబైల్‌లో మీరు సేవ్ చేసుకున్న నంబర్స్ మీకు మెసేజ్ పంపించినప్పుడు ఈ విధంగా రిప్లై వెళ్ళాలా? లేకపోతే మీరు సేవ్ చేసుకున్న నంబర్స్ ఉంటాయి కదా! అన్నోన్ నంబర్స్ నుంచి మెసేజ్ వచ్చినప్పుడు ఈ విధంగా మెసేజ్ వెళ్ళాలా అని చెప్పేసి మీరు ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ మీరు దేన్ని సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ విధంగా రిప్లై అయితే వెళ్తూ ఉంటుందన్నమాట. సో మీరు తర్వాత ఎప్పుడైనా సరే ఈ సర్వీస్‌ని మీరు ఆఫ్ చేయాలనుకుంటే సింపుల్ నేను ఇంతకుముందు చూపించినట్టుగా ఇక్కడ హోమ్‌లోకి వచ్చేయండి. దీని విధంగా ఆఫ్ చేస్తే సరిపోతుంది. మీరు ఎప్పుడైనా బిజీగా ఉన్నప్పుడు దాన్ని ఈ విధంగా ఆన్ చేస్తే సరిపోతుంది. ఆటోమేటిక్‌గా మన మొబైలే రిప్లై ఇస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ విధంగా ఒక్క మెసేజ్ అనే కాదు, ఎవరైనా గుడ్ మార్నింగ్ పంపించినప్పుడు గుడ్ మార్నింగ్ అని కావచ్చు, లేకపోతే ఏ మెసేజ్ పంపించినా సరే దానికి కస్టమర్‌గా రిప్లై ఏం వెళ్ళాలి అని చెప్పేసి మీరు ఇక్కడ నుంచి క్రియేట్ చేసి పెట్టుకోవచ్చు. మనం బిజీగా ఉన్న టైంలో అవతల వాళ్ళు ఇబ్బంది పడకుండా, అంటే అవతల వాళ్ళు బాధపడకుండా ఉండడానికి మనం ఈ విధంగా ఒక క్రియేట్ అయితే చేసి పెట్టుకోవచ్చు అనమాట. సో ఫైనల్‌గా ఈ చిన్న సెట్టింగ్ మీరు కూడా చేసుకోవాలి అనుకుంటే ఈ చిన్న అప్లికేషన్‌కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లోనే ఉంది. ఒకవేళ మీకు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం అర్థం కాకపోతే సింపుల్‌గా మీ మొబైల్‌లోని బ్రౌజర్‌ని ఓపెన్ చేయండి. టెక్ ఇన్ తెలుగు అని చెప్పేసి సెర్చ్ చేసిన తర్వాత మీకు ఒక వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. సెర్చ్ బార్ కనిపిస్తుంది. ఆ వెబ్‌సైట్‌లో సెర్చ్ బార్ పైన ప్రెస్ చేసి ఫోటోస్ అని సెర్చ్ చేయగానే ఒక ఆర్టికల్ వస్తుంది. అందులో కూడా ఈ అప్లికేషన్ యొక్క లింక్ ఉంటుంది. మీరు అక్కడ నుంచి చాలా సులభంగా ఈ అప్లికేషన్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫైనల్‌గా చిన్న అప్లికేషన్, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.